అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలంకరించిన పెద్దలకు పుష్పగుచ్చాలిచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గౌరవ మంత్రివర్యులకు పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, యావత్ ప్రజానికానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ మరియు అధికారులకు, మా తోటి సిబ్బందికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. మీకు ఇది బెటరా అది బెటరా? ఇదే బెటరా? కొద్దిగా వాయిస్ తగ్గించండి, వాల్యూమ్ కొంచెం తగ్గించాలి. ఓకేమ్మా, కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. సైలెన్స్, ఇంకొంచెం వాల్యూమ్. కూర్చోవాలమ్మా, మీరంతా వెనకాల కూర్చోవాలి. ఇది మనం పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ ప్రెస్ కోసం పెట్టాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దయచేసి సైలెన్స్. బ్యాక్ ఉండే వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీడియా అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన సిఆర్డిఏ పరిధిలో ఉండే అమరావతి రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇది ఆఫ్ చేయండి, ఎక్కువ షేక్ వస్తా ఉంది ఎన్ని టీవీ. రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన, అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా, 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది,
ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. హేతుబద్ధత లేదని పోరాడాం. అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం. ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని, ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంటికి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా. ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. చరిత్రలో నేను 45 సంవత్సరాలుగా చూశాను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు, ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు. 95,000 మెజారిటీ ఒక నియోజకవర్గంలో 11 సీట్లు కూడా రాలా వీళ్లకు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో. దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు. కానీ మమ్మల్ని గెలిపించారు. అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు. ఆ విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం కానీ పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మొన్నే పోలవరం పోయి వచ్చాను. నా ఆవేదన చెప్పాను. కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40, 42, 31 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అది నేను మొన్నే మాట్లాడాను, మళ్ళీ నేను మాట్లాడతాను. ఈరోజు అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు
నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను. ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు, అక్కడ మీరు చూస్తే ఒక బాధ, ఆవేదన. 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే, ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన ఆ మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు. దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు, అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంటు దగ్గర మట్టిని, పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈరోజు మనల్ని కాపాడిందని. నాకు అనుమానం లేదు. ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. అక్కడ వచ్చి చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం, ఇక్కడుండే రైతులు కాపాడారు. ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను. ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను. ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇది చేస్తే 1631 రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. అలాంటి త్యాగం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఒక్కసారి బిల్డింగుల దగ్గరికి వెళ్ళాను. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లు వేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగు, అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర ఈరోజు నేను అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినటివి, సగంలో ఆగిపోయినాయి. కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి. అదే మాదిరిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి, శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను. 80-70% వర్క్ అంతా పూర్తయింది. మిగిలినటి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మిగిలిపోయింది. ఆ తర్వాత పక్కనుండే ఐఏఎస్ ఆఫీసర్స్,
జూనియర్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ చూశాను. అవి కూడా అక్కడే ఉన్నాయి. 70-80% పూర్తి అయింది. పక్క నుండి సెక్రటరీస్, అదే మాదిరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ బిల్డింగ్లన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది. పక్కనే హైకోర్టు వస్తుంది. అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం 5 టవర్స్ని ప్రారంభించాం. ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది. దాని పక్కనే హైకోర్టు వస్తుంది. అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి. పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి. దాని తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ 1 కానీ 2 కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది. నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం. అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం. ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజల అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు. ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని, తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మాదిరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారమే మీరు చూస్తే 12 ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూలులో IIT పెట్టాం. అక్కడనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం. తిరుపతిలో ఐజర్ కానీ అదే మాదిరిగా IIT కానీ పెట్టాం. ఇంకో పక్క విశాఖపట్నంలో IIM పెట్టాం. తాడేపల్లిగూడెంలో NIIT పెట్టాం. మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాం. ఇంకొక పక్కన ఒంగోలులో IIT పెట్టాం. ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం. ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది. నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్కి పోవడం లేదు. బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ కూడా వైట్ పేపర్లో వస్తాయి. అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు. నిత్యం విష ప్రచారం చేశారు. అమరావతిని బ్రాండ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. అంటే ఇది 12 పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి, ఇంకొక పక్క 12 పార్లమెంట్లు వస్తాయి. గుంటూరు సెంట్రల్లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్లో చూపించే విధానం ఇది. అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు. ఇంకొక పక్కన మీరందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇంకొక పక్కన స్విస్ ఛాలెంజ్ని అవహేళన చేశారు. విషయం చెప్పి సింగపూర్ లాంటి కన్సార్టియంని తరిమేసే పరిస్థితికి వచ్చారు.
వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. కడాన 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. దగ్గర 29,000 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం, మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం ఇది. ఒక ల్యాండ్ కొనాలంటే, లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని ఈ రోజుల్లో ఇక్కడుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమి ఇస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు. ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది. దాన్ని అమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది. దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ వచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అదే మాదిరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం. ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు. మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు, బూజు పట్టిపోయినాయి, కొన్ని డోర్స్ అన్ని పోయినాయి, కొన్ని అయితే ఎరగొట్టారు, విధ్వంసం చేశారు. ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు. ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీదనే కేసులు పెట్టారు. కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోచుకొని పోయే పరిస్థితికి వచ్చారు. అడిగితే వాళ్ళను కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణం, చాలా దౌర్జన్యం. ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను. ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్ళవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్లు వేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది. ముందు ఒక మాట చెప్పాను, ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి, కనీసం ఒక క్లారిటీ వస్తుంది, ఒక విజిబిలిటీ వస్తుంది. అంత లోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా 11 సీట్లే వీళ్ళు గెలిచారు. కొంతమంది ఓట్లు వేశారు. ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా? ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని.
మాకే సంబంధం పోలవరం అని, అభివృద్ధి అంటే అదేంటని. అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం, మీ జీవితాల్ని బాగు చేయడం, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు. అదొక తృప్తి నాకు. ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ, ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేతనైనంత వరకు ముందుకు తీసుకెళ్లారు. చేత కాకపోతే వదిలిపెట్టారు. ఎవడు విధ్వంసం చేయాల. కానీ ఇక్కడికి వచ్చే కొందికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు కాలేదు, 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. 70-80 దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం 8 గంటలకు 7 గంటలకు వచ్చి రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు చేసుకునే పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ 5 ఏళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు నేను ఇక్కడుండే ప్రజానీకాన్ని కోరేది ఒకటే, అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తూ ఉంటే, మాకు కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకొని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం. దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా. అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు. మొత్తం మేము ముందర పెడతాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం, అందరినీ బెదిరించడం, అడ్డం వస్తే కొట్టడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి. అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జాగవు, జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది. రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగలేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఇక్కడుండే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 మీడియా.
చెప్పండి. మైక్ మైక్ హలో సార్ 1 minute మైక్. మైక్ ఎవరు ఇక్కడ ఎవరికి ఇచ్చారు? సార్ గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్. అది దేవుడు కాపాడాడు. ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని. అందుకే నేను చెప్పాను, కొన్ని 16,000 గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు. మొత్తం ప్రార్థనాలయాలు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం. పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా, అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు. కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు, రైతులు పోరాడారు, దేవుళ్ళు సహకరించారు. సార్ 5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యానికి వదిలేశారో ఈ దాదాపు 80-90% కంప్లీట్ అయింది. అవి ఎక్కడ కూడా చెక్కు చెదరల యాజ్ ఈజ్గా ఉంది. అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది. అన్నీ పూర్తి చేయడానికి దాని టైం బాండ్ పెట్టుకుంటారా? ఒక 3 years కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి. మిమ్మల్ని కూడా సజెషన్ సార్, అందరినీ సజెషన్ అడుగుతున్నాం. దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, ట్రెజరీలో ఏమి లేదు, డబ్బులు లేదు, అప్పులు విపరీతంగా చేసేశారు. ఇవన్నీ వీలో పెట్టుకొని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా. సార్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషికొండ బీచ్ ప్యాలెస్? What's going to be? Will it be quoted as a monument of corruption? That's what rumors. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. I am the CM. You are the citizen of. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో కొండను కొట్టేసి ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా అన్ని తప్పు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. Sir, what about Prajavedika? You have visited Prajavedika and saw the debris there. Are you going to remove the debris and reconstruct the Prajavedika same place, or are you going to make it as a museum? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్ను అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. నాకు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ ఒక మాట. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కి వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. Sir, people are confident that you can complete entire
దే గేవ్ They gave good verdict, majority of the seats, 161 seats like that. మెజారిటీ ఇస్తే అయిపోయింది వాళ్ళ పని, మీ పని అయిపోయిందా? Yes, sir, we are confident that you can build, నో, complete them. యు ఆర్ కాన్ఫిడెంట్. ఎట్లా బిల్డ్ చేయాలో కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ కూడా. సార్ ఇప్పటికి ఒక రాజధాని ప్రశ్న అండి. నిర్మాణానికి చాలా అమరావతిని ఖర్చు అయింది సార్. నిర్మించలేదు ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. సీఎం గారు నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు. నిన్నే నేను చూసా, ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి. కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు, కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు. మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు. అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి. ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు మనం చూసాం, ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ లేరు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. చాలామంది నన్ను అడిగారు ఒక మాట, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు. ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను, ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేను, ఫేస్ చేస్తా. తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా. అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా. చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలో నిర్దిష్టంగా చెప్తాను, ముందుకెళ్తాం. రాజధాని ప్రాంతంలో భూములు ఏమైనా తాకట్టు పెట్టారా సార్? ఆ? రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా తాకట్టు పెట్టారా? చూడాలి, రికార్డ్స్ అని చూడాలి. సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు, ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను. చూడాలి, ఆ రికార్డు చూడాలి. సార్ ఓకే సార్ నమస్తే సార్, నా పేరు వేణు, నేను రాజధాని రిపోర్టర్ని సార్. ఒక 12 సంవత్సరాల నుంచి ఇది రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను. మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు, ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రజావేదికను అట్నే పెట్టాలంటావు. అంతే సార్. ఓకే, నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు. ఎందుకంటే ఇది జపాన్లో కూడా ఏం చేశారంటే, ఏవేవి హీరోషిమా ఒకటి, నాగసాకి అనుకోండి, నాగసాకి 2 సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని డికేడ్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు. పంటలు కూడా రాలేదు, భూములు కూడా ఇది అయిపోయినాయి. అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు. అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు. ఈరోజు అదే 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం. అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని. అది కూడా ఒక మంచి ఆలోచన. లెట్ us see. ఓకే, మైక్ ఒకసారి ఆయనకు. హలో సేకరణ చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అర్ధరేతులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది సార్. దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు. ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా, ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడన్నా లాలూచలతో వదిలిపెట్టండి, ప్రజాహితం కోసం పనిచేయండి. ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారులపైన కూడా యాక్షన్ కఠిన చర్యలు ఉంటాయి. డెఫినెట్గా తీసుకుంటా, వదిలిపెట్టను. మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, గట్టిగా నిలదీయండి. ముందు మారిగా బాధితులపైన దాడి చేస్తే
ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకు వచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం. మీరేం భయపడాల్సిన పని లేదు. అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు 60-70% పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదే మొత్తం అదే కదా, మన ఆలోచన కూడా అవే కదా. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం. ఓకే. ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలందరూ వచ్చారు సార్. ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన సార్. తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం. అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం. తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. థ్యాంక్ యూ అని అంటాం.